గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పీకర్ ఎలక్షన్ జరిగేటటువంటి సిచ్యుయేషన్ మీరే కల్పించుకున్నారనేది ఇప్పుడు ఐ మీన్ కోటేశ్వర గారు చెప్పిన దాని ప్రకారమైన మనం గతంలో చూసిన దాని ప్రకారమైన డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్షంకి అందులో ప్రతిపక్ష హోదా దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ అడగటంలో పెద్ద తప్పేం లేదు సబబు అని చెప్పేసి వినపడుతుంది ఒక వాదన. మరి అదే కనుక జరుగుంటే ఈరోజు గౌరవంగా అదే ఓం బిర్లా గారిని రెండోసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునే పరిస్థితి ఉండేది కదా. మనం ఈ రోజున్న ఈ పరిస్థితిని గమనిస్తే కొద్దిగా వెనక్కి వెళ్ళి గతాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కారణం ఏమంటే గత కొంతకాలంగా ఒక వారం 10 రోజుల్లోపు అనేకమైనటువంటి పుకార్లు బయటకు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? నితిన్ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మీకు గనక స్పీకర్గా కావాలనుకుంటే మేము సపోర్ట్ చేస్తామని, అట్లా వీళ్ళు ఈ యొక్క ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలని ప్రలోభపెట్టి చెయ్యాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో ఆ పరిస్థితుల్లో ఈ రోజు గనక ముందుగానే వాళ్ళ డిమాండ్ని గనక ఒప్పుకున్నట్లయితే ఇది మమ్మల్ని చూసి భయపడి చేశారు అని మేబీ నేను అనేది ఏంటంటే, రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నంత కాలం ఎటువంటి సమస్యలు రావు. కానీ అవకాశం ఉంటేనేమో తల బతుకుంటాం, లేకపోతే కాళ్ళు బతుకుంటాం అన్నట్లుగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసి చివరి నిమిషంలో అవన్నీ సాధ్యం కాలేదు కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని నువ్వు చేర్చలేకపోయావు కాబట్టి ఈ రోజు వచ్చి కనీసం నాకు ప్రతిపక్ష దీని కింద నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వమని అడిగే విధానం ఎత్తుందో అడగచ్చు, తప్పులేదు, అదేం తప్పు కాదు, ఇవ్వడం కూడా నేరంగా. కానీ ఈ అడిగే విధానం ఏమైందంటే ముందుగా నువ్వు గొంతు బతుకుంటానని తర్వాత కాళ్ళబేదానికి వస్తే సహజంగా రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ తన బలాన్ని తను నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా నువ్వు నిష్పక్షపాతంగా ముందుగా స్పీకర్ గనక యునానిమస్ చేయటానికి సపోర్ట్ చేసి, నేను దీనికి సపోర్ట్ చేశాను కాబట్టి డిప్యూటీ స్పీకర్ నాకు ఇవ్వమని అడగటం ఒక విధానం. లేదు, రెండో విధానం నేను అనేది ఏంటంటే డిమాండింగో లేకపోతే బ్లాక్ మెయిలో అనేది వచ్చేటప్పటికే ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బలాబలాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్ ముఖ్యంగా ముందుగా స్పెక్యులేషన్ ని క్రియేట్ చేసి మీడియాలంతా కూడా గగ్గోలు పెట్టి ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం నుంచి భాగస్వామ్య పక్షాలని ఇండియా కూటమి చీల్చుకుంటోంది అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితిని మీరు సృష్టించి ఆ తర్వాత చూసావా నేను ఇది చేస్తున్నాను కాబట్టి నన్ను చూసి భయపడండి అనే ధోరణి ఎప్పుడైతే ఉన్నదో అది ఆరోగ్యానికి మంచిది కాదు. అయినప్పటికీ మా రాజ్నాథ్ సింగ్ గారు ఖర్గే గారికి ఫోన్ చేసి నిష్పక్షపాతంగా దీనికి సపోర్ట్ చేయమని అడిగారు. ఆ అడిగినప్పుడు ముందుగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మీరు కనుక స్వచ్ఛందంగా సపోర్ట్ చేసి తర్వాత అడిగి ఉంటే దానికి ఉండే సాధ్యాసాధ్యాలు అవకాశాలు ఎవరైనా పాయింట్ టేకెన్. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీ మాటలనే నేను ఇక్కడ చెప్పాలి.